ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నీటి అంశము మరి సిలువపై యేసు యొక్క రక్తమును గురించి మనము మాట్లాడుకుందాము. ప్రియ దేవుని బిడ్డ, యేసు యొక్క రక్తములో జీవముంది, యేసు యొక్క రక్తములో పరిశుద్ధత ఉంది, యేసు యొక్క రక్తములో మరి నిత్య జీవం అనేది మనకి అక్కడ దాగి ఉన్న విషయాన్ని మనం గ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. నేటి అంశము యేసుక్రీస్తు ఎందుకు 3 సార్లు ఈ భూలోకములో మరి పై ఉన్నప్పుడు ఆయన రక్తము చిందించాడే విషయాన్ని మనము ఈరోజు అంశంగా మనము చర్చించుకుందాము, మనము మాట్లాడుకుందాము, మనము ఈ యొక్క ధ్యానములో ముందుకు సాగుతామని మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క ఛానల్ ఎవరైతే మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరికీ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో ఈ యొక్క వర్తమానము మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కూడా ఆయనకు కలుగునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు 3 సార్లు మరి భూమిపై ఉన్నప్పుడు ఆయన రక్తం చిందించాడే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆయన 8 దినాలు మొట్టమొదటిగా ఆయన 8వ దినమందు ఆయన దేవాలయంలోనికి ఆయన చంటి పిల్లడిగా ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు దేవాలయంలో. ఎందుకంటే ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారము, మోషే నియమించిన ఆ ధర్మశాస్త్ర ప్రకారము మరి 8వ దినమున వారు మరి తల్లిదండ్రులు అయిన మరియా యోసేపు వారు ఇద్దరు కలిసి వచ్చి ఆ బాలుడిని తీసుకొచ్చి మరి ఆయనకి సున్నతి జరిగించాలి కనుక సున్నతి ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ రక్తం అనేది ఒలికింపబడుతుంది అనేది మనము గమనించండి. ఎందుకు 8వ దినమందు యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించారు? ఆ పరిశుద్ధమైన రక్తము అనగా ఎందుకు పరిశుద్ధమైన రక్తము అని అంటున్నానంటే, ఆయన గర్భము మరియా దాల్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది. ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క రక్తములో పరిశుద్ధత ఉంది. అందుకనే ఆ పరిశుద్ధమైన రక్తము 8వ దినమందు మరి ఆయన 8 దినముల అందే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మలాకి నుండి అలాగే మత్తయి వరకు మధ్యలో 400 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవక్తల కోసము మరి యాజకుల కోసము తర్వాత ఎన్నో మరి ఎదురు చూశారు. మాకు మెస్సయ్య వస్తారు, మమ్మల్ని ఏలడానికి మెస్సయ్య రాబోతున్నాడు, మాకు రాజుగా ఉండడానికి ఒక మెస్సయ్య అనే దేవుడు మాకు రాబోతున్నాడు, ఆ యొక్క రాజ్యంలో మేము స్వతంత్రంగా ఉంటాం. ఎందుకంటే వారు ఉండే కాలంలో, యేసు ప్రభు ఉండే కాలంలో, పుట్టే కాలంలో రోమా ప్రభుత్వం అనేది మరి పరిపాలన చేస్తుంది. వారి యొక్క పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి వారు స్వతంత్రంగా లేరు, వారు స్వతంత్రంగా ఏది కూడా వారు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రోమా ప్రభుత్వము నుండి మేము విడుదల పొందుతాము, మాకు మెస్సయ్య అనేవాడు వస్తాడు, మాకు రాజుగా వస్తాడు, ఇశ్రాయేలు రాజుగా వస్తారని అందరూ ఎదురు చూస్తున్న కాలంలో యేసు ప్రభు అన్నవాడు జన్మించాడు. యేసు క్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయాన్ని వారు కనుగొనలేకపోయారు, వారు గ్రహించలేకపోయారు. వారు మెస్సయ్యను కూడా వారు చూడడానికి కూడా వారు కన్నులకు కూడా గుడ్డత్వాన్ని కూడా మరి కలిగి ఉండి ఆ యొక్క మరి వారు యేసు ప్రభుని ఎంతో దూరంగా చేసుకున్నారు. కానీ యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజుగా ఉండడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక 8వ దినమందే ఆయన రక్తాన్ని ఆయన వాళ్ళ కొరకు చిందించాడు. ఎందుకు చిందించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఏ పాపము చేసినా, ఏ తప్పుదము చేసినా, ఏ అపరాధము చేసినా, వాటి క్రియలు చెప్పినా, వాటి పాపము చెప్పినా వారు మోషే నియమించిన ధర్మశాస్త్రమును అంతటినీ కూడా
అనగా పశువులను తీసుకువెళ్ళి మరి పశువులను బట్టి ఆ యొక్క రక్తమును బట్టి వారి పాపమును అనేది కప్పుకుంటూ వచ్చారు. ఇక మరి పశువుల రక్తము అనేది పాపాన్ని తీసివేయదు, కానీ పశువుల రక్తము ద్వారా పాపాన్ని కప్పుకుంటూ వారు చేసుకుంటూ వచ్చేసారు. వారు మోషే మాకు నియమించాడు, మాకు దేవుడు నియమించాడు అని చెప్పి ప్రతి పాపానికి కూడా పశువులన్నిటినీ కూడా వారు చంపుకుంటూ, గొర్రెలను చంపుకుంటూ, ఎడ్లను చంపుకుంటూ వారు వచ్చుచున్నారు. అయితే యేసు ప్రభు వారందరి నిమిత్తం కూడా గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆయన వారి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము 8వ దినమందే వారి కొరకు దేవాలయంలో రక్తాన్ని అనేది చిందించాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా ఎక్కడ ఆయన చిందించాడు రక్తాన్ని అంటే, మరి యేసు ప్రభు సిలువకు తాను అప్పగింపక మునుపు గెత్సెమనే తోటలో వారు ఆయన చెమటను రక్త బిందువులుగా మారి నేలను పడిందని లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తాం. చెమట అనేది ఆయనకి మరి విపరీతంగా వస్తుంది. ఆయన విపరీతంగా స్ట్రబుల్ అవుతున్నాడు. నేను పాపమును భరించాలి, నేను పాపాన్ని మోయాలి కాబట్టి ఎంతో మరి ఆయన స్ట్రైన్ అవుతున్నాడు, శరీరం స్ట్రైన్ అవుతుంది, నలకగొట్టబడుతున్నాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంతగానో వేదన చెందుతున్నాడు అనేది లేఖనం సెలవిస్తుంది. ఎందుకు గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారింది, అది నేలపై ఎందుకు పడిందంటే, మనము ఆదికాండము 3వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మానవుడైన ఆదాము ఏదైనా తోటలో దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు కనుక ఆ పాపము ఏం చేసిందంటే శాపముగా మార్చబడింది. ఏంటి శాపముగా మార్చబడింది అంటే, దేవుడిచ్చే పనిష్మెంట్, దేవుడిచ్చే శాపం ఏమిటంటే నీ వలన నేల శపింపబడినది అని ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి ఆదాము వలన నేల శపింపబడింది. ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆ నేల శాపాన్ని కూడా ఆయన తీసివేస్తున్నాడు. ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము వలన శపింపబడిన నేల, ఆదాము వలన శపింపబడిన ఆ యొక్క నేలను ఆయన ఏం చేస్తున్నాడంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆ నేలను ఆయన ఆ శాపము నుండి కూడా తీసివేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇద్దరు కూడా తోటలో ఉన్నవారే. మొదటి ఆదాము తోటలో ఉన్నాడు, కడపటి ఆదాము కూడా గెత్సెమనే తోటలో ఉన్నాడు. ఏదైనా తోటలో శపింపబడిన ఆ నేల గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా మారి అది నేలను పడింది. కాబట్టి ఆ నేల శాపము నుండి విడుదల కలిగిందనేది మనం గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన అందుకనే గెత్సెమనే తోటలో అంతగా ఆయన ప్రెషర్ అవుతున్నాడు, అంతగా వేదన చెందుతున్నాడు, అంతగా మరి రక్తము వచ్చేనంతగా ఆయన శరీరము నలకగొట్టబడి ఆయన ఎంతో మరి నలిగి ఆ చెమట మరి బిందువుల నుండి కూడా ఆయన రక్తాన్ని అనేది ఒలికించడం అనేది మనము చూస్తూ ఉంటాము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కల్వరి కొండపైన ఆయన రక్తము చిందించాడు. ఎందుకు కల్వరి కొండపైన ఆయన రక్తము చిందించాడంటే గెత్సెమనే తోట నుండి కూడా ఆయన చెమట రక్తముగా మార్చబడినప్పుడు నుండి కూడా అప్పటి నుండి కూడా కల్వరి కొండపై సిలువపై మరణించేంత వరకు కూడా ఆయన రక్తము చిందింపబడుతూనే ఉంది. రోమా సైనికులు ఆయన కొట్టారు, రోమా సైనికులు కొరడాలతో కొట్టారు, రోమా సైనికులు హింసించారు. రోమా సైనికులు ఎంతగానో ఆయన కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా చీలిపోయింది. ఆయన శరీరం అంతా కూడా మరి చీలిపోయి అక్కడ నుండి కూడా రక్త ప్రవాహం అనేది మరి వస్తూనే ఉంది. కల్వరి కొండపై కూడా ఆయన మేకులు కొట్టినప్పుడు ఆయన కొరడాలతో ఆ చీలిపోయిన ఆ యొక్క శరీరం ద్వారా రక్తం అనేది చిందింపబడుతూనే ఉంది. ఎందుకు చిందింపబడుతుందంటే హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకుంటే ఒక ప్రధాన యాజకుడు
ఒక ప్రధాన యాజకుడై మరి ఆయన ఏం చేస్తాడంటే మానవుల కోసము పాపము నిమిత్తము మరి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ యొక్క ఎప్పుడైతే జంతువు అనేది వారి నిమిత్తము వారి పాపము నిమిత్తము మరి బలి అర్పణ అనేది మరి ఇచ్చిన తర్వాత ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి వారి నిమిత్తము దేవుని దగ్గర ప్రధాన యాజకుడు అలాగే మొరపెడుతున్నాడు. ఈ యొక్క ప్రధాన యాజకుడైన యేసు ప్రభు కూడా సిలువపై నీ కొరకు నా కొరకు సర్వ మానవాళికి కొరకు కూడా ఆయన మొరపెడుతున్నాడు. ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు గొర్రెలు మేకలు ఏమీ అర్పింపబడ అవసరం లేదు, ఇశ్రాయేలు ప్రజలు అర్పింపబడ అవసరం లేదు. కానీ అందరి నిమిత్తము కూడా తాను అప్పగింపబడి ఒక గొర్రె పిల్లగా ప్రధాన యాజకుడిగా ఆయన రక్తాన్ని చిందించి మనందరి నిమిత్తము కూడా ఆయన ప్రాయశ్చిత్తం అనేది ఆయన చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించి అందుకని కలువరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. రెండవదిగా మనం ఆలోచించుకున్నట్లయితే ఆయన యొక్క రక్తము మరి ఘట సర్పమైన మరి అపవాది కూడా తలననేది చెదగొట్టాడు. ఎక్కడ చెదగొట్టాడంటే గెస్తమనే తోటలోనే ఆయన చెదగొట్టాడు. కడపటి ఆదాము యేసు ప్రభు గెస్తమనే తోటలోనే ఆ యొక్క ఘట సర్పమైన అపవాది తలను ఆయన చెదగొట్టాడు. ఎలా చెదగొట్టాడు? మరలా మనం మొదటికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పములో మరి అపవాది దూరి ప్రేరేపించి అవ్వను మోసగించి మరి ఆదామును మోసగించి ఆ యొక్క శాపాన్ని అంతటిని ఏ విధంగా అయితే తీసుకొని వచ్చాడో అపవాది, మరి అదే విధముగా గెస్తమనే తోటలో కూడా మరి అపవాది తలను కూడా ఆయన చెదగొట్టాడు. ఎప్పుడైతే సిలువపై మరణించాడో, రక్తాన్ని ఒలికించాడో, రక్తాన్ని చిందించాడో అప్పుడే అపవాది తల అనేది చితకగొట్టబడి మరి ఆయన తోక ఆడించిన అపవాది అది లాభము లేకుండా అయిపోయింది. ఎందుకంటే తోకలోని మనకి విషం ఉండదు, తోకలో ప్రమాదం ఉండదు, తోకలో మరి కుయుత్తు ఉండదు. కానీ అపవాది ఆయన తోక ఎంత ఊపినా సరే మరి ఆ తలను అనేది కడపటి ఆధారమైన యేసు క్రీస్తు ఆయన చెదగొట్టాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీకు సమయం ఉంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని చదవండి. ఆయన తలను చెదగొడతాడు. ఆయన తలను చెదగొట్టి మనకి విమోచన అనేది ఇచ్చాడు. అందుకనే గెస్తమనే తోటలోనే ఆయన చెదగొట్టి సిలువపై కూడా ఆయన పరిపూర్ణమైన సర్వ మానవాళికి కూడా ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు మరి అర్పణగా బలి అర్పణగా ప్రధాన యాజకుడిగా ఆయన ముందుకు వెళ్ళి మన తరపున మరి తండ్రిని వేడుకుంటూ మన తరపున మన కొరకు అర్పింపబడ్డాడు. అందుకే మూడు సార్లు ఆయన మరి రక్తాన్ని ఒలికించాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుకి రాజుగా ఉంటూ ఇశ్రాయేలుకి పరిపాలనగా చేయడానికి వచ్చి మెస్సైగా వచ్చి వారి నిమిత్తము రక్తాన్ని ఒలికించాడు. ఎప్పుడు 8వ దినమందు బాలుడిగా ఉంటున్న 8వ దినమందే ఆయన పనిని చేశారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అది గ్రహించలేకపోయారు. నేటికి కూడా వారు గ్రహించలేకపోతున్నారు. రెండవదిగా గెస్తమనే తోటలో మరి మొదటి ఆదాము తెచ్చిన శాపాన్ని, మొదటి ఆదాము చేసిన ఆ పొరపాటుని ఆయన తీసివేయడానికే ఆయన సర్వ మానవాళి కోసము కూడా మరి గెస్తమనే తోటలో చెమట రక్త బిందువులతో ఆయన నేలను శాపాన్ని తీసివేశాడు. అపవాది తలను చెదగొట్టాడు. మరి మూడవదిగా కలవరి కొండపై సిలువపై ప్రధాన యాజకుడుగా నీ కొరకు నా కొరకు కూడా ఆయన రక్తం చిందించాడు. ఎందుకంటే ఆయన తను అర్పించుకొని ఆ పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈరోజు సర్వ మానవాళికి కూడా విమోచన దొరికింది. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన. అందుకు యేసు ప్రభు వచ్చాడు. అందుకు యేసు ప్రభు చేశాడు. చేయవలసిన పనంతా కూడా ఆయన చేశాడు. ఆయన నువ్వు చేయవలసింది ఒకటి, ఆయన రక్తముతో మీరు కడగబడాలి. పరిశుద్ధమైన రక్తముతో మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇశ్రాయేలు గ్రహించలేనట్లు మనము అలా ఉండకూడదు. మరి యేసుని ఎరగలేని వారు, ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు, రోమా సైనికులు అందరూ కూడా ఎగతాళి చేశారు. వారు గ్రహించినట్లు మనం ఉండకూడదు. అటువంటి
ఒక మోక్షాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. పరిశుద్ధుడమైన రక్తము ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. పరిశుద్ధమైన రక్తముతో కడగబడితేనే నిత్య జీవం అనేది వస్తుంది. పరిశుద్ధమైన రక్తముతో కడగబడితేనే యేసే మార్గము, సత్యము, జీవము. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆ మార్గము మీకు తెరవబడాలంటే, పరలోక ద్వారాలు తెరవబడాలంటే మన పాపాలు భూమిపై ఉన్నప్పుడే పరిశుద్ధమైన రక్తముతో, ఆయన చిందించిన ఆ రక్తముతో మీరు కడగబడితే మీరు పరలోకానికి వెళ్తారు. ఈ 3 విషయాలు మీరు గమనించి మరి యేసు రక్తం దగ్గరికి, యేసు పాదాల దగ్గరికి వచ్చి నీవు పాపివని ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి మీరు ఆయనకి ప్రభువుగా అంగీకరించి ఆయన బిడ్డగా మిమ్మల్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి మీ పాపాలు కడుక్కోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.